తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవితకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించిన నేపథ్యం ఉంది. ఆమె ఏ విధంగా కేసులు ఎరికింది, ఎందుకోసం ఆమె తీహార్ జైలుకి వెళ్ళిపోయింది? తీహార్ జైలు ఈ దేశంలోనే అత్యంత భయంకరమైనటువంటి జైలు ఏది ఉందంటే తీహార్ జైలు మాత్రమే. ఈ భారతదేశంలో భయంకరమైనటువంటి జైలు ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఆ జైల్లో ఎవరు పోవాలన్నా కూడా భయంతో చచ్చిపోయేటువంటి నేపథ్యం ఉంటే, భయం ఆందోళన ఉంటే, అలాంటి జైలుకు కల్వకుంట్ల కుటుంబం నుంచి వెళ్ళి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పోయినటువంటి నేపథ్యం ఉంది. 14 రోజులు జ్యుడిషియల్ డిమాండ్కు కవిత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లోనే బెయిల్ పిటిషన్ తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలంటే ఈడీ పిటిషన్ వేసింది. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ను ఈడీ అధికారులు కోరారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు ముగిశాయి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏప్రిల్ 16 వరకు కవిత కుమారులకు పరీక్షలున్నాయని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తిరిగి ఏప్రిల్ 1వ తేదీన విచారణ ఇస్తామని తెలిపారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఎప్పుడున్నా కూడా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే ఏ కోర్టు అయినా, చాలా వరకు ఏ కోర్టు అయినా పిల్లలకు కానీ లేకపోతే ఉన్నటువంటి ఖైదీ ఎవరైతే ఉన్నారో ఏ నిందితులైనా కూడా కోర్టులో కానీ లేకపోతే జైల్లో కానీ ఉన్నటువంటి నిందితులకు వాళ్ళకి ఎగ్జామ్స్ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ రాసేటువంటి నేపథ్యంలో ఉంటే వెంటనే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది తల్లికి కానీ లేకపోతే కుమారులకు కానీ ఎవరికైనా కానీ. అదే తరహాలో కుమారులకు ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఏప్రిల్ 1వ తేదీన విచారిస్తామని తెలిపారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రేమ ఉందని ఈడీ బలంగా వాదిస్తుంది. కవిత తన వద్ద ఉన్న ఆధారాలు తమకు లభించకుండా సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం 100 కోట్ల స్కామ్ కాదని ఈ కుంభకోణం 600 కోట్ల మేరకు జరిగిందన్నది ఈడీ అధికారుల రిపోర్ట్లో ఈడీ వాదన ఇది. సౌత్కు సంబంధించిన లిక్కర్ వ్యాపారులతో కవిత సంప్రదింపులు జరిపి వారి నుంచి నిధులు సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పగించాలని, ఓటర్లో వీరు తరచు సమావేశమై లిక్కర్ పాలసీని మార్చడంపై చర్చించాలని కూడా చెబుతున్నారు. లిక్కర్ పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటమే కాకుండా మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని విదేశాలకు తరలించాలని కూడా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశామని, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశామని అంటున్నారు. కవిత అభ్యంతరాలు ఇవి. మరోవైపు కవిత మాత్రం ఈ స్కామ్లో తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చేమో కానీ ఇది తప్పుడు కేసు అని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పారు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు మాత్రమేనని అంటూ ఆమె పదే అంటుండు రాజకీయ సాధింపులో ఇలా ఉన్నటువంటి నేపథ్యం అని చెప్తున్నారు. కవిత అరెస్ట్ విషయంలో ఇలా మనీ లాండరింగ్ కేసుకున్న లిక్కర్ స్కామ్ కేసుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనీ లాండరింగ్ కేసుకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కానీ ఆమెను తీహార్ జైలుకు పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఉన్నటువంటి ఈ కేసు సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఉన్నటువంటి కవిత తరపున ఉన్నటువంటి జడ్జిమెంట్ కానీ ఇలా ఉన్నటువంటి ఈడీ తరపున ఉన్నటువంటి జడ్జిమెంట్ కానీ ఆ ఇద్దరి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కవితను ఎక్కడికి పంపించాలంటే ఈ తీహార్ జైలుకు పంపించాల్సిన అవసరం లేదు. మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో మాత్రమే జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో ఈ జైలుకు పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ప్రధాన వార్త కూడా రాసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది.